ఆ వ్యక్తి మంచిగా కుటుంబంతో చాలా ఆనందంగా ఉండే వ్యక్తి, తన భార్య పిల్లలతో చాలా హ్యాపీగా ఉండే వ్యక్తి. ఏమైంది అంటే తనకు తెలియక మధ్య జీవితం కోల్పోయి తనను తాను గాయం చేసుకోవడం, తనను తాను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము, భార్య పిల్లలతో చుట్టుపక్కల వాళ్ళతో ప్రవర్తించడం. అతను ఏం చేశారంటే తీసుకెళ్లి ఊరి చివరి ఎక్కడనో సమాధులు ఉంటాయి కదా, సమాధుల దగ్గర కట్టేశారు. ఆ వ్యక్తి గురించి బైబిల్లో రాయబడింది. ఆ వ్యక్తి ఎవరు? తనకు కుటుంబం ఉంది, తనకు భార్య పిల్లలు ఉన్నారు, అన్ని ఉన్నాయి. కానీ అతడు ఏ విధంగా ఉన్నాడు అంటే అతడు దురాత్మల చేత ప్రేరేపించబడుతున్నాడు. దురాత్మలు ఏం చేస్తాయంటే నీ యొక్క ఫైనాన్స్ మీద అవి పనిచేస్తూ ఉంటాయి, నీ ఆరోగ్యం మీద పనిచేస్తూ ఉంటాయి, నీ జీవితంలో అద్భుతం జరగకుండా పనిచేస్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు ఆ ఊరు వాడు ఒకడు అతనికి ఎదురుగా వచ్చును, దయ్యములు పట్టినవాడే బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సముద్రంలోనే గాని ఇంటిలో గాని ఉన్నవాడు కాదు. కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొంచునని కేకలు వేశాను. ఏలైనగా ఆ మనుష్యుని విడిచి ఆ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించడం, అది అనేక పర్యాయములు వారిని ముట్టవచ్చును కనుక వారిని గొలుసులతో కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి ఇంటించింది. కానీ వాడు బతకములను తెంపగా దయ్యములు వారిని అడవిలోనికి తరుముకోల్పోయాను. యేసు నీ పేరేమని వారిని అడగగా చాలా దయ్యములు వారితో చొచ్చి ఉండెను. తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోటకు తమకు ఆజ్ఞాపించమని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. నేను ఇంతకుముందు చెప్పాను, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నా కానీ దేవుని దృష్టి ఎక్కడుందట? భూమి మీద. అదే విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారి యొక్క బాధను దేవుడు దృష్టించి ఉన్నాడు. ఎంతమంది బాధతో ఉన్నారు? ఒక సమాధుల తోటలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు చూచి అక్కడికి వెళ్తున్నాడు. వెళ్తున్న మధ్యలో ఏం జరిగింది? ఆ ఓడ మునిగిపోతా ఉంది. అవునండి, ఆ ఓడ మునిగిపోతా ఉంటే పేదలు శిష్యులు వాళ్ళందరూ అయ్యా మేము మునిగిపోతున్నాము. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అని వెళ్ళి చూసినట్టు యేసుక్రీస్తు మంచిగా గురుకోబెట్టి నిద్రపోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఏమంటాడు సముద్రము? ఇంగ్లీష్ లో ఏమంటుందంటే యేసుక్రీస్తు సముద్రం ఏమంటాడు అంటే అందరు చెప్పండి. తెలుగులో ఏమన్నా అంటే గద్దించేలా ఉంటుంది, ఇంగ్లీష్ లో. నువ్వు శిష్యులు అనుకోండి, చెప్పా సముద్రాన్ని ఆపేశారంటే అక్కడ ఎవరో పెద్ద బీబీఐపీ పక్షం ఉండొచ్చు, లేదంటే రాజు ఉన్నాడో మంత్రి ఉన్నాడో అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారో శిష్యులు ఎదురు చూస్తా ఉన్నారు. హల్లెలూయా. తీరా దిగి చూసే వరకు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? బట్టలు లేవు, ఉన్నాయండి, దిగంబరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సేన వ్యక్తి ఎలా ఉన్నాడు? దిగంబరిగా, బట్టలు లేవు. మేబీ ఒకవేళ ఆ ఊళ్ళో చూసిన వ్యక్తులు ఆ సేన ఇంటికి వెళ్ళి తన భార్య చెప్తే ఎలా ఉండేది? అమ్మ నీ భర్తకు బట్టలు లేవు, ఆ చైన్స్ బంధించిన కానీ చైన్స్ విప్పుకొని ఊళ్ళందరినీ కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళ భార్య చెప్తే ఎంత బాధ ఉండేదండి? అంటే కావాలి. కొన్ని వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అదే మీ డాడీ వచ్చిన వాళ్ళందరూ రక్కుతున్నాడా, లేదా గాయం చేసుకుంటున్నాడు, అంత సొమ్మలాగుస్తున్నాడు, పిచ్చోళ్ళకు గడ్డ పెంచుకున్నాడు, బట్టలు వేసి తిరుగుతున్నాడు, మేము కూడా ఆయన కొంచెం అవహేళన చేసాము, ఆడుకున్నాం, రాత్రి చేసాం మీ డాడీ మీదకి, ఆయనకు దెబ్బలు తాకాయి. వెళ్ళి వీళ్ళ బాబు చెప్తే వీళ్ళ బాబు హ్యాపీగా ఫీల్ అవుతాడా? ఎక్కడో కూడా ఉండదా? ఉండదు. చెప్పాలి అందరూ, బాధ ఉంటుంది. ఎక్కడో కూడా తన గుండె తరుపుపోతుంది. ఎందుకు? కన్నదండ్రి కాబట్టి. అతన్ని ఎవ్వరు హ్యాండిల్ చేయలేక అతన్ని ఎక్కడ పెట్టారు? ఊరి చివర పెట్టేశారు. హల్లెలూయా. ఆ ఊరి చివర పెట్టి ఎవరు వెళ్ళకూడదు. కానీ ఎక్కడైతే ఎవరైతే వెళ్ళకూడదు, ఎక్కడైతే నీకు అద్భుతం జరగదు అని ప్రజలు అనుకుంటారో, లేదా నువ్వు అనుకుంటారో,
అక్కడే నీ దేవుడిని స్వస్థపరుచుకునే సమయంలో హల్లెలూయా. అక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు నేను విడిపించుటకు రాబోతున్నాడు. అంటే చెప్పకూడదు. హల్లెలూయా. నీ పరిస్థితి ఈ భూమిలో ఎవ్వరూ మార్చకపోవచ్చు, కానీ పరలోకం నుంచి దేవుడి దూతలు దేవుడు వచ్చి నీ పరిస్థితుల నుంచి నేను విడిపించబోతున్నాడు. అంటే చెప్పకూడదు. హల్లెలూయా. It is enough. ఆయన పరిస్థితి అయిపోయింది, అతని పరిస్థితి ముగియబడింది. హల్లెలూయా. కానీ అతని మీద ఎవరు దృష్టి పడింది అంటే దేవుని దృష్టి పడింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు? నీ దేవుడు చెవుల నుండి వినే దేవుడు కలిగి ఉన్నావు. ఇశ్రాయేలు మొరను విన్న దేవుడు నీ మొరను కూడా దేవుడు వింటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. God is listening your murmuring. నీ యొక్క మొర, నీ గుణగణం, నీ సదగణం, ఇంకా ఎంతకాలం నా జీవితంలో దేవుడు ఎందుకు వస్తున్నాడు? నీ జీవితంలో ఏం జరగదు. అందరూ వదిలేసారా, నేనేం చేస్తా అంటున్నాడు దేవుడు? కాదు. హల్లెలూయా. యేసయ్య దేవుని మాట నీ యొద్దకు ఎందుకు వస్తుందంటే నీ ఉన్న పరిస్థితుల నుంచి నేను సంపూర్ణంగా విడిపించి నేను ఒక శక్తివంతమైన సాక్షిగా వర్తింపజేయడం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నేను వేడుకొచ్చున్నానని కేకలు వేశాను. ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అనేక పర్యాయములు వారిని ముట్టవచ్చును కనుక గొలుసులతో సంఖ్యలతో కట్టి చెప్పగా దయ్యము వాడిని అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు నీ పేరేమని అడగగా చాలా దయ్యములు వారిని చొచ్చి ఉండను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. విస్తారమైన పందుల మంద కొండ మీద మేచున్నను కనుక వాడిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందుల్లో చొచ్చెను కనుక ఆ మంద ప్రాంతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. దేవునికి మహిమ కలుగు. జనులు జరిగిన దానికి చూడవెళ్ళి యేసునతో వచ్చి దయ్యము వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల వద్ద కూర్చుని చూచి భయపడిరి. అది చూచినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఎలాగో స్వస్థత ఉందో జనులకు తెలియజేయగా తెరసీమ ప్రాంతంలో నుండి జనులందరూ భయక్రాంతులైన కనుక తమ్ముడు విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎవ్వరి ద్వారా జరగని స్వస్థత యేసుక్రీస్తు అక్కడ చేశాడు. చేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? యేసుక్రీస్తుని ఆహ్వానించాలి. అయ్యా, ఇంకా మా ఊర్లోకి రండి. వస్తే మా ఊర్లో ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల్లో, చనిపోయే పరిస్థితుల్లో, దురాత్మ చేత పీడించబడుతూ అనేక మంది ఉన్నారు. రండయ్యా, తీసుకోవాల్సింది వదిలేసి వాళ్ళు ఏమంటున్నారు? యు కెన్ గో ఫ్రమ్ మై విలేజ్. ఏమంటున్నారండి? మా ఇద్దరు నుంచి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోండి? అక్కడ ఎవరి ద్వారా జరగని స్వస్థత యేసుక్రీస్తు ద్వారా జరిగింది. ఆయన ఎలా కూర్చున్నాడు అంటే యేసుక్రీస్తు ముందు ఒక బుద్ధిమంతుడు ఎలా కూర్చుంటాడో చక్కటి వస్త్రాలు వేసుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. అంటే చెప్పండి, ఎవరి ద్వారా జరిగిన కార్యం అంత ఒక అద్భుతం చూసి అక్కడ ఉన్నవారు ఏమంటున్నారు? మీరు వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోండి అంటారు? పాపం ఒక వ్యక్తిని యేసుక్రీస్తు స్వస్థపరచడానికి 2000 పందులు చచ్చిపోయాయి. ఏంటి చెప్పగలరు? 2000 పందులు చచ్చిపోయాయి. ఇంకా మా ఊళ్ళో వచ్చాడు అనుకో, ఒక్క వ్యక్తికే 2000 పందులు చచ్చిపోయాయి. మా ఊళ్ళో ఎవరు పెట్టారు అనుకో, మేము సాగు చేసుకుంటున్న మా పందులన్నీ చచ్చిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అదేనండి,
మరి ఏమంటున్నారు? యేసుక్రీస్తు రమ్మనేది పోయే వాళ్ళు ఏమంటున్నారు? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఆయన వేడుకున్నారు. హల్లెలూయా. ఆయన దూరానికి తిరిగి వెళ్ళుచుండగా దయ్యము వదిలిపోయిన మనుషులు ఆయనతో కూడా తను ఉండమని ఆయన వేడుకొనను. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యం చేసానో తెలియపరచుమని వాటితో చెప్పి వారిని పంపాను. హల్లెలూయా. అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళేమో నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ స్వస్థపడ్డ వ్యక్తి అతనికి తెలుసు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు అతన్ని కాపాడాడు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీతో కూడా వస్తాను. అందరూ చెప్పండి, అయ్యా నేను నీతో కూడా వస్తాను. హల్లెలూయా. మరి వాళ్ళు వెళ్ళిపోమన్నారు, యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు వస్తా అన్న వ్యక్తినేమో దేవుడు ఆపేస్తున్నాడు. వద్దు, నాతో రావద్దు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నేను నీ కుటుంబంతో హ్యాపీగా దేవుడిని మహిమపరచు, దేవుడిని మహిమ కలుగుగాక. హల్లెలూయా. అక్కడ దేవుడు ఎన్నో కార్యాలు చేయాల్సి ఉండే, కానీ ఊరు వాళ్ళు యేసుక్రీస్తు రానివ్వకుండా ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు అంటే వాళ్ళు దేవుడి మీద దుష్కరించలేదు, కానీ వాళ్ళు ఏ భక్తి చేస్తున్నారంటే పంది భక్తి చేస్తున్నారు. చెప్పాలి, అందరు ఏ భక్తి చేస్తున్నారు? పంది భక్తి చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు కూడా కొంతమంది అలానే ఉన్నారు. యేసయ్యను మా దగ్గరికి రావద్దు, వస్తే మనల్ని బయటపడతారు, మా దగ్గర మొత్తం వెళ్ళిపోతాయి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఇన్ని రోజులు తన భార్య ఎన్నో లీలలు ఎదుర్కొంది కావచ్చు, తన భార్య ఎంతో దుఃఖంలో ఉంది కావచ్చు, తన కుమారుడు ఎంతో దుఃఖంలో తన స్నేహితులతో మాట్లాడే స్థితిలో ఉండవచ్చు. అలాంటి కుటుంబంలో దేవుడు ఏం చేశారంటే ఒక ఆనందకరమైన వెలుగులని వెలిగించబడి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుడారా, యేసయ్య ఎవరి మీద దృష్టి ఉంచుతున్నాడు అంటే పరలోకములో ఉండడం దేవునికి ఇష్టంగా లేదు. దేవుని వాక్యం సెలవిస్తోంది. యోహాను సువార్త 3:16 ఏముంటుందంటే ఆయన పరలోకాన్ని గొప్పగా ప్రేమించను అన్నదాన్ని చెప్పాలంటే ఆయన పరలోకాన్ని గొప్పగా ప్రేమించను. ఎవరిని ప్రేమించాడట? ఆయన చెప్పగలరు, ఆయన లోకమును ప్రేమించను. మరి లోకంలో ఎవరున్నారు? గొప్ప పరిస్థితులు ఉన్నారు. చెప్పాలి, ఎవరున్నారు? లోకంలో ఉంటున్నాం. దేవుని మహిమ కలుగుగాక. లోకంలో విన్నాడు, ఆ ఇశ్రాయేలు ప్రజల మూలుగులను విన్న దేవుడు నీవు చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. హల్లెలూయా.